నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కళలకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళాకారులను ప్రోత్సహించడానికి మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తా మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. నక్కపల్లి మండలంలో 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి. మత్స్యకారులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం. ఉండవల్లి వద్ద తనపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ డిమాండ్. ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై రాసుకున్న వివాదం. అర్థం తెలియాలంటే పవన్ అడగాలన్న కవిత. తెలంగాణ యాసను రేవంత్ రెడ్డి కాపాడటం లేదని విమర్శ. కళలకు కళాకారులకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ మరింత బలపడటానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో అల్లూరి సీతారామరాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాడుతా హాయిగా పేరుతో సినీ పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన 15 మందికి ధృవీకరణ పత్రాలు మంత్రి నిమ్మల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు చరిత్రను ప్రపంచం నలుదిక్కలా వ్యాపింపజేసిన ఘనత పాలకొల్లు కళాకారులదేనని అన్నారు. తీర ప్రాంతం, పర్యాటక, టెంపుల్ టూరిజం, ఫిల్మ్ ఇండస్ట్రీ బలపడటానికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని తెలిపారు. కళలు కళాకారులకి పుట్టినిల్లు మన పాలకొల్లు. ఈ రోజనే కాదు, మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. తెలుగు సినీ చరిత్రలో 2 పట్టణాలకి ప్రాముఖ్యత. ఒకటి తెనాలి, 2 పాలకొల్లు. అంటే మొత్తం తెలుగు కళాకారుల్లో అత్యంత ప్రాముఖ్యత అటు తెనాలి నుంచి ఇటు పాలకొల్లు నుంచి. అందులో కూడా పర్టికులర్గా మన పాలకొల్లులో మనందరం కూడా చూసాం. ఒక దాసరి నారాయణరావు గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక అల్లు రామలింగయ్య గారు, ఒక రేలంగి నరసింహరావు గారు, ఇట్లా ఎంతో మంది, అది రవిరాజ పినిశెట్టి గారు, అదేవిధంగా మొన్న మన అనంత శ్రీరాము గారు కానీ, ఇట్లా చెప్పుకోవాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన రాజా రెడ్డి గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో చాలా పెద్ద లిస్టు మన పాలకొల్లు నుంచి. ఎంతో మంది ఈ యొక్క పాలకొల్లు క్షీరాముడి గడ్డ మీద పుట్టి ప్రపంచాన్ని అలరించి మన పాలకొల్లు చరిత్ర నలువైపులా చాటి చెప్పినటువంటి కళాకారుల పుట్టినిల్లైనటువంటి మన పాలకొల్లో అల్లూరి సీతారామరాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించుకోవడం, దాన్ని ఒక బ్యాచ్ శిక్షణ అందించి సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ ప్రదానం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 2014లో కానీ 19లో కానీ 24లో కానీ ఎమ్మెల్యేగా నేను ఉండడం కానీ, అదేవిధంగా ఈరోజు ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నానంటే దానికి కారణం ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఉండడం. అంతేత ఖచ్చితంగా అటువంటి కళాకారులు పెట్టినటువంటి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఈరోజు నేను సేవలు అందిస్తున్నాను. కాబట్టి రాష్ట్రానికి ఖచ్చితంగా ఆ కళాకారులు పెట్టినటువంటి పార్టీలో పెట్టిన ప్రతినిధిగా ఆ కళాకారుడిని, అదేవిధంగా ఆ కళల్ని మరింత ప్రోత్సహించేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వమే కాకుండా నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పనిచేస్తాను. కూటమి ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమానికి పెద్దపీట వేశామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీరాల్లో 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి అనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో సుమారు 600 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేశామని చెప్పారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు అభివృద్దిని చూసి ఓర్వలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు నాకు చాలా రాజీపేట గ్రామంలోకి వచ్చేటప్పుడు తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కారు దగ్గర కొంచెం వచ్చి అడ్డుకున్నారు. ఆ రోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఎస్పీ గారు కూడా నా దగ్గరికి వచ్చి అమ్మ కేసులు పెట్టాలి, మిమ్మల్ని అడ్డుకున్నారు హోమ్ మినిస్టర్ గా,
మీ మీద వాళ్ళు మీదకి వచ్చారు, మేము కేసులు పెట్టాలండి అన్నారు. నేను ఒకటే మాటలు మాట్లాడాను. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పాను, ఎలక్షన్ లో పార్టీలు చూసుకుంటాం, ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రోజు మేము పార్టీలు చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా నా ఓటర్లు, నా ప్రజలు, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నేను, మినిస్టర్ నేను. ఎవరి మీద కూడా ఒక కేసు కూడా మీరు ఫైల్ చేయకండి. మీరు అలాగే వాళ్ళకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను, వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటానని చెప్పాను. ఆ రోజు నుంచి వాళ్ళతో సంప్రదింపులు జరిపి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెడితే వాళ్ళు కోరిన కోరికలు ఎవరు సొంతంగా ఎవరు కోరుకోలేరు. వాళ్ళు కోరిన కోరికలు 4-5 కోరికలు ఉన్నాయి. అందులో బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడిగారు మీరు, అదేవిధంగా జెట్టీలు అడిగారు మీరు, అదేవిధంగా హెడ్ నుంచి మీకు సంవత్సరం వచ్చే ప్యాకేజ్ గురించి అడిగారు. ఇవి కాక మీకు ఉద్యోగాల గురించి అడిగారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అడిగారు. మీరు చెప్పిన దాంట్లో ఈ మధ్య కాలంలోనే 3 పనులు నేను చేసి పెట్టాను. ఒకటి 2 జెట్టీల ఏర్పాటు, 4 పనులు, 2 జెట్టీల ఏర్పాటుకి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీరు అడిగారు, దానికి కూడా ఓన్లీ బాలికలకే బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీ ఊర్లోనే ఈ సంవత్సరం నుంచే చదువుకునేటట్టుగా మీ అందరి బిడ్డలకి కూడా, బీసీ బిడ్డలందరికీ కూడా హాస్టల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా హెట్రో నుంచి రావాల్సిన ఫస్ట్ ఫేజ్ లో ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్యాకేజ్ కూడా మీ అందరికీ కూడా వచ్చింది. ప్రాజెక్టును మీకు అంకితం ఇవ్వాలనేటువంటి కోరిక, అదేవిధంగా ఇంకా ఇటువంటి అభివృద్ధులు కూడా తను చేస్తా ఉన్నారు. ఈ రోజు గొడ్డలి పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, కులాల మధ్యన చిచ్చులు పెడతా ఉన్నారు. ఈ రోజు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కులాల మధ్యన చిచ్చులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఎన్ని తిప్పలు పడినా ఆఖరికి నిన్న మళ్ళీ రాజధానిలో రైతులు ఇస్తే, ఆ రోజు రాజధానిలో ఉన్నటువంటి రైతులను నిస్సిగ్గుగా ఆడవారని చూడకుండా కూడా వాళ్ళందరినీ కూడా అనేకమైన అవమానాలు చేస్తే కూడా వాళ్ళు భయపడకుండా ఆ రాజధాని కోసం పోరాటం చేస్తే, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల పరిశ్రమలు వస్తా ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి, అదేవిధంగా ఈ ప్రాంతం మీద అభిమానము, ఈ ప్రజల మీద అభిమానంతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు గొడ్డలి పార్టీ వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదో 3 ఏళ్ళు అయితే వస్తామప్ప రప్ప అంట. రప్ప ఆడిచ్చినారు కదా ప్రజలు, మీకు ఆడిచ్చినారా లేదా? 111 స్థానాలకు తీసుకొచ్చారు. 174 స్థానాలు మొత్తం రాష్ట్రంలో ఉంటే 11 స్థానాలకు 151 నుంచి 5 తీసేస్తే 11 స్థానాలకు. ఇంకా సిగ్గు లేకుండా రప్పాడిస్తాము, మీ అంతు చూస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేస్తాము. ఏం చేస్తారా మీరు? ఇప్పుడు 5 ఏళ్ళు అంతకుముందు చూసినాం, నిన్న 5 ఏళ్ళు ఏం పెరిగినారో మీరు మాకు తెలుసు. మీ బెదిరింపులకో దాంట్లకో ఈ యొక్క కూటమి నాయకులు ఎవరు భయపడేటోళ్ళు మస్తులుగా చూసినారు. మిమ్మల్ని అట్టేటోళ్ళని మళ్ళీ మీరు గద్దె ఎక్కాలనుకుంటున్నారేమో కానీ మీకు ఈసారి ఇప్పుడే ప్రతిపక్ష హోదా లేదు, సింగిల్ డిజిట్ కు ప్రజలు చేయాలని చూస్తా ఉన్నారు. ఒక కరపత్రికను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ప్రజాస్వామ్యంలో మీరు చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, మంచి మార్గంలో ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా చేస్తే అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి వారికి కూడా సూచనలు ఇస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు అందరికీ కూడా, ఈ యొక్క కుటుంబాలకు, కార్యకర్తలకు, నాయకులకు, పోలీసు వారికి, వ్యతిరేకులకు అందరికీ కూడా మరొకసారి తనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు బాధితులనే ప్రశ్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న ఉండవల్లి వద్ద తనపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, ఫోటోలు, ఇతర సాక్ష్యాలతో తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఐ రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తూ బాధితులపైనే నిందలు వేయడం విచారకరమన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచానికి వెలుగు తీయండి, మా అన్యాయాన్ని మీకు వెల్లడిస్తాం. మా గ్రామాలకు రన్నని రైతుల ఆహ్వానం మేరకు మేము నిన్న రాజధాని ప్రాంతంలో పర్యటించడానికి అన్ని ఏర్పాట్లు జరపడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ప్రెస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఆ గ్రామ రైతులు అందరికీ చెప్పుకోవడం జరిగింది. మేము కూడా పత్రికా ముఖంగా కూడా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన అందరూ కూడా మీ మీడియా, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ చూశారు. ఎవరు వెళ్తే ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది మీకు బాగా తెలుసు.
కొన్ని ఛానల్స్ అటు రాయొచ్చు, కొన్ని ఛానల్స్ ఇటు రాయొచ్చు, కానీ వాస్తవం ఏంటనేది మీకు తెలుసు. ముఖ్యంగా పెనుమాక రైతులు వాళ్ళ కోరిక మేరకు మేము వెళ్తే, అదే ఆ ఊరు నుంచి మేము వెళ్తుంటే ఇదే తాడేపల్లి సర్కిల్లో ఉన్న ఊరు ఉండవల్లి ఊరిలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని మా బృందాన్ని అడ్డుకొని దాడి చేశారన్నది మీ అందరికీ తెలుసు. ఆ సభ్యుల్లో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యుల్లో 3 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. 2 మంగళగిరి, తానికొండ ఈ 2 కాన్స్టిట్యూన్సీలు ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళల్లో 2 మాజీ మంత్రులు ఉన్నారు, 3 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక బృందం, ఉన్నత స్థాయి బృందం, ఒక బృందం రాజధానికి వెళ్తుంటే పోలీసులు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోగా పోలీసులు దగ్గరుండి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా మా మీద ఏ విధంగా దాడి చేశారన్నది మనం మీడియాలో చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఈ సంఘటనలో ఎమ్మెల్సీగా ఉన్న నేను నా కారును ధ్వంసం చేయటమే కాకుండా మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఏ విధంగా పెద్ద పెద్ద బండరాలు వేసుకుని వచ్చారో, ఎవరు వచ్చారు, ఎవరు బండరాలు వేశారు, ఎవరు కారు అద్దాలు పగలగొట్టారు, కారును ధ్వంసం చేశారు, ఎవరు మా మీదకు వచ్చారనేది పూర్తి ఫుటేజ్ తోటి, వీడియో ఫుటేజ్ తోటి, ఫోటోలతోటి, పూర్తిగా వాస్తవాలతోటి ఈరోజు సిఐ గారిని నా వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాను. ఈరోజు సిఐ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారనేది మీరు కూడా చూశారు. నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు జరిగిన అన్యాయం లేకపోతే నా మీద జరిగిన దాడిని ఒక పోలీస్ స్టేషన్, అందరూ కూడా పోలీస్ స్టేషన్ని నమ్ముకుంటాం, ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పోలీస్ స్టేషన్కి వస్తే మరి ఈ స్టేషన్ ఎస్ఐ గారు ఏ విధంగా, సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని ట్రీట్ చేశారన్నది మీ ద్వారా తెలుసు. ఎవరన్నా సరే ఏదైనా ప్రజాప్రతినిధి నా మీద దాడి జరిగిందన్నప్పుడు మీ మీద ఎలా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, సరే దాడి జరిగిన వ్యక్తుల్ని ఐడెంటిఫై చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పవలసింది పోయి ఈ దాడి జరగడానికి కారణం మీరే రాకపోయి ఉంటే మా పోలీసు వాళ్ళ మీద రాయి పడేది కాదు, మీరే రాకుండా నా మాట వినకుండా ఉంటే అసలు ఇన్సిడెంటే జరిగేది కాదు, మిమ్మల్ని ఆగమని చెప్పాను అయినా వచ్చారు. ఆగమని చెప్పాల్సింది మమ్మల్ని కాదు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని మీ కెపాసిటీ తోటి ఆపాలి, చెదరగొట్టాలి, క్లియర్ చేయాలి. అది చేయటం మానేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రావద్దు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.